Hello everyone. Hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, Ramadevi. KRD ma'am. So ఈ రోజు క్లాస్ స్పెషల్లీ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అలాగే ఏపీ ఎంసెట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఓన్లీ ఏపీ వాళ్ళక టీఎస్ వాళ్ళక కాదు, ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ కలిపి ఈ క్లాస్ చేస్తున్నాను. బికాస్ ప్రాసెస్ అనేది ఎవరికైనా సేమ్గానే ఉంటుంది. కాకపోతే ఏపీ వాళ్ళకి 25% 75% సెపరేట్గా తీస్తారు, బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది సేమ్గానే ఉంటుంది. సో ఈరోజు క్లాస్ చివరి దాకా వినండి, చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈరోజు ఈవినింగ్ మీకు టీఎస్ వాళ్ళకి ర్యాంక్ కార్డ్, నాట్ ర్యాంక్ కార్డ్స్, రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అవుతుంది 8 o'clockకి. సో ఆ రెస్పాన్స్ షీట్ చూసుకుని దాంట్లో మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న వెంటనే కంగారు పడద్దు, ఇవేనా నా మార్క్స్, దీనికి ర్యాంక్ ఎంత వస్తుంది, ఇది ఏం అనాలిసిస్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్పాన్స్ షీట్ అనేది ఎలా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించడానికి నేను మీకు ఒక వెబ్సైట్, మనం ఒకసారి టీఎస్ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది మన వెబ్సైట్, మీకు తెలిసే ఉంటుంది కదా. సో mset.tschE.ac.in దానిలోకి వెళ్తే మీకు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే, ప్రస్తుతానికి ఇంకా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించదు. ఆల్రెడీ మెడికల్ వాళ్ళకి రిలీజ్ చేసేసారు కాబట్టి, ఏఎం అంటే మెడికల్ వాళ్ళకి, సో అగ్రికల్చర్ అండ్ మెడికల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఓపెన్ చేశారు. సో మీరు ఈ ఆప్షన్స్ చూస్తారు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి రిలీజ్ అయ్యాక ఈఎం అని ఉంటుంది, కింద ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఈఏ ఉంటుంది. సో దాంట్లోకి మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ అడిషనల్గా ఇంకొకటి వస్తుంది మనకి, ఈవినింగ్ 8 o'clockకి యాడ్ చేస్తారు. ప్రస్తుతానికి మీకు కూడా ఇలాగే కనిపిస్తుంది. సో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్. రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఏం మార్క్ చేశారు, రైట్ ఆన్సర్ ఏంటి, దానిని మళ్ళీ మీరు ఎక్కడ కంపేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, సో ఇది ఓపెన్ చేసుకోవాలి. సో ఇది ఓపెన్ చేసుకుంటే మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th May 2023 4 రాశాను ఎగ్జామ్ అనుకుందాం. మీరు ఏ షిఫ్ట్లో రాస్తే ఆ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకోగానే క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఆప్షన్స్ షోన్ ఇన్ గ్రీన్ కలర్ అండ్ విత్ గ్రీన్ టిక్ ఆర్ కరెక్ట్, ఆప్షన్ షోన్ ఇన్ రెడ్ కలర్ విత్ రాంగ్ రెడ్ కలర్ మార్క్ ఆర్ ఇన్కరెక్ట్. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే ఏదైతే ఉందో దానిని కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటే మీకు మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నాకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవ్వదు, బికాస్ నాకు హాల్ టికెట్ నెంబర్ లేదు. అలా అని ఏ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ నేను యూస్ చేసుకోవడం అనేది లీగల్ కాదు కాబట్టి నేను రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ చేయలేను. బట్ ఎస్, ఇక్కడ మీకు చూసుకుంటే కనుక ఇది బయాలజీ ఉంది బిగినింగ్లో, మనం ఫిజిక్స్కి వెళ్ళిపోదాము. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. సో లెట్ us గో టు వాట్ ఇస్ దిస్, సారీ మనకి ఏదో సెలెక్ట్ అయిపోయింది, క్లియర్. ఎనీవేస్, సో ఇప్పుడు ఇది మనకి పోవాలి అంటే ఏం చేయాలి. ఓకే, సో ఇది చూడండి అమ్మా, ఫిజిక్స్కి వెళ్ళిపోదాము సో దట్ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. వచ్చిందా ఫిజిక్స్? బాగా కిందకి వెళ్ళిపోయామా ఏంటి? ఓకే, సో ఇందులో మీకు నేను చూపించాల్సింది ఏంటి అంటే, మీరు కొంచెం ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఈ క్వశ్చన్ పేపర్ని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో ప్రతి ఆప్షన్కి ఒక ఐడి నంబర్ ఉంటుంది. ఈ ఐడి నంబర్ ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే మీ రెస్పాన్స్ షీట్లో, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నంబర్ ఏదో ఒక క్వశ్చన్ తీసుకుందాం, మీ రెస్పాన్స్ షీట్లో గనక, ఓకే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్వశ్చన్ ఉంది, ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్, ఇది క్వశ్చన్. దానికి ఆప్షన్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ థర్డ్ ఫోర్త్ రాంగ్ అని ఇచ్చారు. కానీ మీ రెస్పాన్స్ షీట్లో ఇదే ఆర్డర్లో ఉండదు. సో మీ రెస్పాన్స్ షీట్లో ఆప్షన్ సిలో ఉన్నది క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ ఏకి షిఫ్ట్ అవ్వచ్చు. బికాస్
వాళ్ళు ఈ ఐడి నంబర్ ఇచ్చేటప్పుడు ఇవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు వెరిఫై చేసుకోవాల్సింది మీ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆప్షన్ని చదవండి. ఇక్కడ ఆప్షన్ని చదవండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేదే కరెక్ట్, అంతేగాని ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఓరల్గా చెప్పాల్సి వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటమ్మా, మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, అలాగే ఈ క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ రెండింటిని కంపేర్ చేసి మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చేవి ఆ సెషన్లో మీరు పర్ఫామ్ చేసిన మార్క్స్ మాత్రమే. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు ఈ ఐడీస్ ఇచ్చారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా గనక అబ్జెక్షన్ ఉంటే, కీ అబ్జెక్షన్ ఉంటే గనక ఈ ఐడి నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి కరెక్ట్ అనుకుందాం. ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి కరెక్ట్, కానీ గవర్నమెంట్ ఆప్షన్ ఏ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఈ 2 ఐడీలు నోట్ చేసుకుని, మనం ప్రీవియస్గా చూసుకున్నాం కదా, ఈ 2 ఐడీస్ నోట్ చేసుకున్నాక ప్రీవియస్గా మీరు కనుక చూసుకుంటే ఇక్కడ కీ అబ్జెక్షన్కి మనకి స్పెషల్గా ఇచ్చారు, ఎంసెట్ కీ అబ్జెక్షన్స్. దీంట్లోకి వెళ్ళాలి, ఇది కూడా మనకు ఓపెన్ అవ్వదు. దీన్ని కూడా మీరు కేవలం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్క్ చేసి కంటిన్యూ కొడితే కనుక మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ మీరు ఇందులో కనుక ఎంటర్ చేస్తే, సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఒక షీట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కరెక్ట్ గివెన్ కీ ఏంటి, ఐడి నంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఐడి నంబర్స్ రాయాలి. సో ఇందులో ఈ ఐడి నంబర్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఈ ఐడి నంబర్ కరెక్ట్. సో ఈ ఐడి నంబర్లు మనం కీ అబ్జెక్షన్లో రాయడం కోసం ప్రొవైడ్ చేశారు. సో మీరు వెరిఫై చేసుకునేటప్పుడు మీ రెస్పాన్స్ షీట్ అలాగే ఈ పేపర్, ఈ రెండిట్లో వెరిఫై చేసుకునేటప్పుడు ఐడి నంబర్తో వెరిఫై చేసుకోండి, లేదా ఆప్షన్ని సరిగ్గా చదవండి. మీరు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్ అయితే మీ రెస్పాన్స్ షీట్లోనూ అదే సేమ్గా ఉంటే ప్రాబ్లం లేదు. కీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం మనం రైజ్ చేయొచ్చు. May 17 దాకా మనకి టైం అయితే ఇచ్చారనమాట. సో ఐ హోప్ మీకు ఇది క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం రియాలిటీలోకి వద్దాం. సో అసలు రియాలిటీ ఏంటి చూద్దాం. ఓకే, సో రియాలిటీ ఏంటి అంటే ఇక్కడ మీకు మార్క్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు, క్వశ్చన్ పేపర్ చూసుకున్నారు, మార్క్స్ ఎలా వస్తాయి. మార్క్స్ ఆబ్వియస్గా 70, 80, 98, 112, 125, 126, 132 ఇలా వస్తాయి మార్క్స్, అవునా? రౌండ్ ఫిగర్స్లో వస్తాయి. కానీ ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఒక శాంపుల్ షీట్ పెట్టాను ఇక్కడ. ఇదేంటి అంటే ర్యాంక్ కార్డ్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టూడెంట్. ఇది నేను జస్ట్ గూగుల్ ఇమేజెస్లోంచి డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి దీన్ని ఈ ర్యాంక్ కార్డ్ ఎవరిది అనేది అనాలిసిస్ చేయొద్దు. జస్ట్ ర్యాంక్ కార్డ్లో మార్క్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు కనుక ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ కార్డ్లో మార్క్స్ ఎలా ఉన్నాయి చూడండి. మ్యాథమెటిక్స్లో 19.0109. యాక్చువల్గా ఇక్కడ ఇంతవరకే ఉంది, బట్ ఇప్పుడు వచ్చే ర్యాంక్ కార్డ్లో మీకు 6 డిజిట్స్ వరకు ఉంటుంది. డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ వరకు ఉంటుంది. ఫిజిక్స్ చూడండి 10.4954, కెమిస్ట్రీ 13.0153, టోటల్ 42.5216. ఇంత తక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఇది ఏపీకి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కాబట్టి దీంట్లో 75% వెయిటేజ్ తీసుకుంటారు. 75% వెయిటేజ్ ఎంత వచ్చింది అంటే 19.9320. అలాగే అతనికి ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టోటల్ మార్క్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 600కి 518 మార్క్స్ వచ్చాయి. దాంట్లో 25% వెయిటేజ్ తీశారు. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్గా ఆ పర్సన్కి 41.5153 వచ్చింది అవుట్ ఆఫ్ 100. గుర్తుపెట్టుకోండి, అవుట్ ఆఫ్ 100 మార్క్స్. ఈ ఏపీ సెట్, ఏపీ వాళ్ళకి 100 మార్క్స్కి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అదే టీఎస్ వాళ్ళకైతే ఈ 25% ఉండదు, డైరెక్ట్గా 100% మార్క్స్ తీసేసుకుంటారు. అంతవరకు డిఫరెన్స్ ఉంటుంది తప్ప మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది, మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫిజిక్స్లో 28, మ్యాథ్స్లో 63 ఇలా వచ్చాయి, కానీ 63.00193 ఇలా వచ్చాయా? లేదు. డెసిమల్స్లోనే ఫైనల్గా మీ రిజల్ట్ ఉంటుంది. సో ఇదే పెద్ద డిఫరెన్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మీ ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఇలా డెసిమల్స్లో ఉంటుంది. ఇప్పుడు డెసిమల్స్ 6 డెసిమల్స్ వరకు తీసుకుంటున్నారు. డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ వరకు కన్సిడర్ చేస్తున్నారు. ఆ 6th డిజిట్ ఏదైతే ఉందో అది కూడా మీ ర్యాంక్ డిసైడింగ్ అవుతుంది. సో నేను మామూలుగా ఎగ్జామ్ రాసి 23 మార్క్స్, 68 మార్క్స్ లేదా 32 మార్క్స్ వస్తుంటే మరి పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అదే నార్మలైజేషన్ ప్రాసెస్. అదే మన నార్మలైజేషన్ ప్రాసెస్. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి ఒక్కసారి చూడండి, బికాస్ దీని గురించి అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు అంటే అందరికీ ఈక్వాలిటీ తీసుకురావడం కోసం. బికాజ్ మీకు తెలుసు కొన్ని సెషన్స్ చాలా టఫ్గా వెళ్ళాయి, కొన్ని సెషన్స్ మోడరేట్లీ ఈజీ టు టఫ్ ఉన్నాయి, కొన్ని సెషన్స్ వెరీ ఈజీ ఉన్నాయి. మరి వెరీ ఈజీగా ఉన్న సెషన్స్లో అందులోనూ మ్యాథ్స్ టఫ్గా వచ్చింది, ఫిజిక్స్ వెరీ ఈజీ, కెమిస్ట్రీ మోడరేట్ అనుకుందాం. సో అలాంటప్పుడు కొంతమందికి మంచి మార్క్స్, చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి, కొంతమందికి కొన్ని సెషన్స్లో చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. సో అలా అన్యాయం జరగకుండా ఈక్వలైజేషన్, అందరికీ కూడా ఈక్వలైజేషన్ ఉండడం కోసం ఎంసెట్లోనే కాదు ఇంకా చాలా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏమున్నా, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సెషన్స్లో పిల్లలు ఎగ్జామ్ రాస్తే గనక నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు మీకు కొంచెం అర్థమవుతున్నట్లుంది. సో వెరీ టఫ్ సెషన్ కాబట్టి నా మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, వెరీ ఈజీ సెషన్ నాకు చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, అదంతా కూడా ఈరోజు మీరు ఈ క్లాస్ విన్నాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, సో నార్మలైజేషన్కి వాడే ఫార్ములా ఇక్కడ నేను రాశాను చూడండి. నార్మలైజ్డ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే GASD ప్లస్ GTA minus GASD by STA minus SASD into marks obtained by candidate in subject in a session minus SASD. ఈ టర్మ్స్ ఏంటి ఒకసారి ఇక్కడ నేను ఫుల్ ఫామ్ రాశాను, మీరు కావాలంటే చదువుకోవచ్చు, బట్ నేను తెలుగులో సింపుల్గా చెప్తాను. GASD అంటే ఏంటంటే ఎన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ జరిగాయి, టోటల్ నంబర్ ఆఫ్ సెషన్స్, మొత్తం మనకి ఎన్ని సెషన్స్ జరిగాయి. TSMSETలో అయితే 3 2s are 6 సెషన్స్ జరిగాయి, మనం ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనుకుందాం. సో 6 సెషన్స్లో మొత్తం అన్ని సెషన్స్లోనూ కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లక్షల మంది ఎగ్జామ్ రాశారు అనుకుంటే మొత్తం 3 లక్షల మంది యొక్క మార్క్స్ యావరేజ్ తీసుకుంటారు, అది GASD. సో GASD అనేది స్టాండర్డ్గా క్యాలిక్యులేట్ చేసి పక్కన పెడతారు. అండ్ ప్రొసీడ్ అవ్వడానికి ముందు గుర్తుపెట్టుకోండి, నార్మలైజేషన్ అనేది సబ్జెక్ట్ వైజ్ చేస్తారు, సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్ ఉంటుంది. నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను, చాలామంది ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఓవరాల్ మార్క్స్కి నార్మలైజేషన్ అనేది చెప్తున్నారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 13th మార్నింగ్ సెషన్లో ఫిజిక్స్ టఫ్గా ఉంది, కానీ 13th ఈవినింగ్ సెషన్లో ఫిజిక్స్ ఈజీగా ఉంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ప్రతి సబ్జెక్ట్కి చేస్తారు. నువ్వు రాసిన మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి మూడిటికి సెపరేట్గా నార్మలైజేషన్ చేస్తారు. సో నార్మలైజేషన్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసి ఆ వచ్చిన మార్క్స్ని మళ్ళీ మీకు యాడ్ చేసి టోటల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే మీకు వచ్చిన ఓవరాల్ మార్క్స్కి నార్మలైజేషన్ చేస్తున్నారు, అది రాంగ్. సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. సో లెట్ us టాక్ అబౌట్ ఫిజిక్స్ ఓన్లీ. సో నువ్వు మొత్తం టోటల్గా 6 సెషన్స్ జరిగితే ఆ 6 సెషన్స్లో టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది రాశారు, వాళ్ళందరి ఫిజిక్స్ యావరేజ్ మార్క్ ఏదైతే ఉందో దానిని GASD అంటారు. నెక్స్ట్ GTAకి వచ్చేటప్పటికి, వాట్ ఈస్ GTA అంటే GTA అనేది 0.1%, అంటే యావరేజ్గా మొత్తం 6 సెషన్స్లో టాపర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కూడా ఎంతమంది టాపర్స్ని కన్సిడర్ చేస్తారు అంటే 0.1% ఆఫ్ టాపర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సెషన్లో ఒక 20,000 రాశారు అనుకుంటే అందులో 0.1% ఎంత అవుతుంది, 20 మెంబర్స్. సో 20 20 20 20 20 20. సో వీళ్ళందరి యావరేజ్ టాప్ 0.1% అన్ని సెషన్స్లోనూ కలిపి టాప్ 0.1% టాపర్స్ యొక్క యావరేజ్ ఏంటి, దానిని GTA అంటారు.
నెక్స్ట్ ఎస్టీఏ ఎస్ఏఎస్డి వచ్చేటప్పటికి ఈ రెండు సెషన్ వైజ్, ఈ రెండు కూడా ఏంటమ్మా సెషన్ వైజ్ ఉంటాయి. ఈ రెండు సెషన్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండు ఓవరాల్ అన్ని సెషన్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ఎస్టీఏ అంటే ఏంటి, ఎస్ఏఎస్డి అంటే ఏంటి? ఎస్ఏఎస్డి అంటే నువ్వు రాసిన సెషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 13th మార్నింగ్ షిఫ్ట్ 1 రాసావు, ఆ సెషన్లో రాసిన 20,000 మెంబర్స్కి యావరేజ్ ఫిజిక్స్ మార్క్స్ ఎంత, అది ఎస్ఏఎస్డి. అదే సెషన్లో 0.1% టాపర్స్ యొక్క యావరేజ్ ఎస్టీఏ. సో కొంచెం క్లారిటీ వచ్చిందా? జిఏఎస్డి, జిటిఏ మొత్తం ఓవరాల్ సెషన్లో అందరి పార్టిసిపెంట్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. జిఏఎస్డి అంటే ఏంటమ్మా మొత్తం అన్ని సెషన్స్లో అందరి మార్క్స్ యొక్క యావరేజ్ ఫిజిక్స్, బట్ అలాగే మ్యాథ్స్ అలాగే కెమిస్ట్రీ తీసుకుంటారు. జిటిఏ అంటే మొత్తం 6 సెషన్స్లో టాప్ 0.1% టాపర్స్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అది జిటిఏ. ఎస్టీఏ ఎస్ఏఎస్డి వచ్చేటప్పటికి సెషన్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. నువ్వు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ రాసావో ఆ సెషన్ యొక్క ఓవరాల్ మొత్తం ఆ సెషన్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి ఫిజిక్స్ యావరేజ్ మార్క్స్ ఎస్ఏఎస్డి, వాళ్ళందరి మ్యాథ్స్ యావరేజ్ మార్క్స్ ఎస్ఏఎస్డి, వాళ్ళందరి కెమిస్ట్రీ యావరేజ్ మార్క్స్ ఎస్ఏఎస్డిగా తీసుకుంటారు. ఎస్టీఏ అంటే ఏంటి, నువ్వు రాసిన సెషన్లో 0.1% టాపర్స్ యొక్క యావరేజ్ ఎస్టీఏగా కన్సిడర్ చేస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు కొంచెం అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో టఫ్ పేపర్ వస్తే ఎన్ని మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది, మోడరేట్ పేపర్ వస్తే ఎన్ని మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది, ఈజీ పేపర్ వస్తే ఎన్ని మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ నార్మలైజేషన్. సో ఒకసారి మీకోసం ఇక్కడ ఫార్ములా రాసి ఉంచాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జరిగిన 12, 13, 14లో జరిగిన అన్ని సెషన్స్ యొక్క యావరేజ్ ఫిజిక్స్ మార్క్, ఇది ఓన్లీ ఫిజిక్స్ అనుకుందాం, ఓకే? యావరేజ్ ఫిజిక్స్ మార్క్స్ ఎంత అంటే 30 అనుకుందాం. ఇప్పుడు ఈ 30 కాన్స్టెంట్గా ఉంటుంది కదా, అన్ని సెషన్స్లోనూ యావరేజ్ మార్క్ మారదు 30. నెక్స్ట్ జిటిఏ అంటే ఏమనుకున్నాము, 0.1% టాపర్స్ యొక్క యావరేజ్ ఓవర్ ఆల్ సెషన్స్. మొత్తం జరిగిన 6 సెషన్స్లో 0.1% టాపర్స్ని కన్సిడర్ చేసి వాళ్ళ ఫిజిక్స్ యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేశారు. అది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, 35 అనుకుందాము. నెక్స్ట్ జిఏఎస్డి మళ్ళీ 30 సేమ్గా వస్తుంది. ఎస్టీఏ అంటే ఏంటి, నువ్వు రాసిన సెషన్లో టాప్ 0.1% వాళ్ళ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ టఫ్ పేపర్ కాబట్టి టాపర్స్ యొక్క యావరేజ్ 25 ఉంది అనుకుందాం. వెరీ టఫ్ పేపర్లో టాపర్స్ యావరేజ్ 25 ఉంది. ఓవరాల్ యావరేజ్ నువ్వు రాసిన సెషన్లో ఓవరాల్ యావరేజ్ పేపర్ బాగా టఫ్గా ఉండడం వలన యావరేజ్ మార్క్ 20 ఉంది. ఫిజిక్స్ ఎన్ని మార్క్స్కి తెలుసు కదా, 40. సో అవుట్ ఆఫ్ 40 టాపర్స్ యావరేజ్ నువ్వు రాసిన సెషన్లో టాపర్స్ యావరేజ్ 25 ఉంది. ఓవరాల్ యావరేజ్ మొత్తం అన్ని ఆ సెషన్లో అందరి యొక్క యావరేజ్ 20. అండ్ మార్క్స్ ఒబ్టైన్డ్ బై యూ, పేపర్ చాలా టఫ్గా ఉండడం వలన నీకు 23 మార్క్స్ వచ్చాయి ఫిజిక్స్లో అనుకుందాం. మైనస్ ఎస్ఏఎస్డి 20. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 33 మార్క్స్ వచ్చాయి. ఒరిజినల్గా నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, 23. కానీ నార్మలైజేషన్ జరిగిన తర్వాత నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 33. యాక్చువల్గా మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను రౌండ్ ఫిగర్స్ తీసుకున్నాను. యావరేజ్ అంటే రౌండ్ ఫిగర్స్ ఎగ్జాక్ట్గా వస్తాయి అని కాదు కదా. సో యావరేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డెసిమల్స్, ఆ డెసిమల్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడి నుంచి ఇవన్నీ యావరేజ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ డెసిమల్ పాయింట్స్లో ఉంటాయి. కానీ మీకు అర్థం కావడం కోసం నేను రౌండ్ ఫిగర్స్ తీసుకున్నాను, బట్ డెసిమల్స్ అన్నీ కూడా యావరేజ్ తీసుకునేటప్పుడు జనరేట్ అవుతాయి. సో నార్మలైజేషన్లో వెరీ టఫ్ పేపర్ అయినప్పుడు మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి చూడండి. మోడరేట్లీ ఈజీ పేపర్కి వచ్చేటప్పటికి మోడరేట్లీ ఈజీ పేపర్లో ఎస్టీఏ 25 ఉన్నదల్లా 28కి పెరిగింది. బికాస్ పేపర్ ఈజీ, టాపర్స్ బాగా స్కోర్ చేశారు. అలాగే యావరేజ్ మార్క్ కూడా 20 నుంచి 25కి పెరిగింది చూడండి. అప్పుడు ఒక ఇండివిజువల్ నీకు మోడరేట్ పేపర్గా ఉన్నప్పుడు 28 మార్క్స్ వచ్చాయి అనుకుంటే నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, 35 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈజీ పేపర్ చూద్దాం చూడండి. ఈజీ పేపర్ అంటే ఖచ్చితంగా టాపర్స్ మార్క్స్ పెరుగుతాయి, యావరేజ్ మార్క్ కూడా పెరుగుతుంది నువ్వు రాసిన సెషన్లో.
సో నువ్వు రాసిన సెషన్లో మార్క్స్ అన్ని పెరిగి నీ ఇండివిజువల్ మార్క్ కూడా చూడండి, టఫెస్ట్ పేపర్లో నీకు 23 వచ్చాయి, మోడరేట్ పేపర్లో 28 మార్క్స్ వచ్చాయి, ఈజీ పేపర్ కాబట్టి నీ మార్క్స్ 30 వచ్చాయి. అప్పుడు నీకు 30 మార్క్స్ వస్తే నార్మలైజేషన్లో కూడా 30 మార్క్సే వచ్చాయి. సో ఇప్పుడు దీనిని బట్టి చెప్పండి, మన పేపర్ టఫ్గా వస్తే బెటరా, ఈజీగా వస్తే బెటరా? ఈజీగా వస్తే ఒక్కొక్కసారి ఈసారి నంబర్ చాలా ఎక్కువ ఉంది. ఏపీ స్టూడెంట్స్ కూడా టీఎస్లో బాగా రాయడం వల్ల ఈసారి అనూహ్యంగా టీఎస్ పేపర్లో ఎంసెట్ రాసే వాళ్ళ నంబర్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎవరికి ప్రాబ్లం వస్తుంది అంటే ఈజీ సెషన్లో పడ్డ వాళ్ళకి. ఈజీ సెషన్లో పడ్డ వాళ్ళకి ఒక మార్క్ లేదా కొన్ని పాయింట్స్ తగ్గినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఉండడం కాదు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ టఫ్ పేపర్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి కానీ తగ్గవు. మోడరేట్లీ ఈజీ పేపర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకంటే చాలా తక్కువగా పెరుగుతుంది అనమాట. యూజువల్గా నార్మలైజేషన్లో ఒక 2 to 3 మార్క్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. వెరీ టఫ్ పేపర్ అయితే 2 to 3, 4 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. మోడరేట్లీ ఈజీ అయితే మహా అయితే 1 మార్క్ పెరుగుతుంది. వెరీ ఈజీ వాళ్ళకి మార్క్స్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ, అండ్ ఒక్కొక్కసారి మార్క్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అప్పుడు అందుకే ముందు నుంచి చెప్తున్నాను, పేపర్ టఫ్గా వస్తేనే మంచిది, పేపర్ టఫ్గానే రానివ్వండి, నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయి. ఓకే, సో పేపర్ టఫ్గా వచ్చింది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు మార్క్స్ తక్కువ వస్తాయేమో ఇవేమొద్దు. నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది, అందరికీ సమానమైన మార్కులు తెప్పిస్తారు, టఫ్ సిచ్యువేషన్ అయినా ఈజీ సిచ్యువేషన్ అయినా. సో టఫ్ పేపర్ వచ్చిన ప్రాబ్లం లేదు, ఈజీ పేపర్ వచ్చిన ప్రాబ్లం లేదు, బట్ ఈజీ పేపర్ వస్తే మాత్రం స్కోర్ చాలా హై చేయాలి, మీకు మ్యాక్సిమం పాసిబుల్ స్కోర్ చాలా హై చేయాలి. అయితే మీరు అనుకుంటే కుదరదు ఇది టఫ్ పేపరా ఈజీ పేపరా అనేది, అది గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఏ షిఫ్ట్ టఫ్గా వచ్చింది అనేది చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు కాబట్టి. సో ఇది నార్మలైజేషన్ ప్రాసెస్. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే మనం ర్యాంక్స్ గురించి మాట్లాడుకోగలుగుతాము. సో ఇవాళ కానీ లేదా ఏపీ వాళ్ళకి లాస్ట్ డే నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏపీ వాళ్ళకి కూడా రెస్పాన్స్ షీట్ వస్తుంది. సో రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ని చూసి ఎవ్వరూ కంగారు పడద్దు, ఇవేనా నా మార్క్స్ ఇంత తక్కువ వచ్చాయి ఏంటి అని ఎవరు కంగారు పడద్దు. సో ఇలాంటి ప్రాసెస్ ఒకటి ఉంది కాబట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. దీనిని బట్టి మీ మార్క్స్ అనేవి అవార్డ్ చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్ ఉంటుంది. సో నో కన్ఫ్యూజన్, ఓవరాల్ మార్క్స్ని నార్మలైజ్ చెయ్యరు, సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్ ఉంటుంది. మీ మార్క్స్ అనేవి డెసిమల్స్లో వస్తాయి. డెసిమల్ తర్వాత 6 digits వరకు కూడా మీ ర్యాంక్స్ అనేవి డిసైడ్ అవుతాయి. డెసిమల్ తర్వాత ఉన్న 6th digit కూడా మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి కంగారు పడద్దు, వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికి మీ ర్యాంక్ కార్డ్ని ఓపెన్ చేసుకుని క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసి మార్క్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోండి, చిల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.